సిటిజన్షిప్ విషయంలో కొత్త స్కెచ్చే వేశాడు ట్రంప్. బర్త్ రైట్ సిటిజన్షిప్ని తీసేసిన ట్రంప్ ఇప్పుడు కొత్తగా అమెరికా పౌరసత్వాన్ని అమ్మకానికి పెడతాను అని చెప్తున్నాడు. జస్ట్ 44 కోట్ల రూపాయలు ఇస్తే చాలు అమెరికాలో సెటిల్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. $5 మిలియన్ అంటే మన కరెన్సీలో 44 కోట్ల రూపాయలు ఇస్తే గోల్డ్ కార్డు ఇస్తాను అంటున్నాడు. గ్రీన్ కార్డు ద్వారా పొందే అన్ని సౌకర్యాలను ఈ గోల్డ్ కార్డుతో పొందొచ్చని, పైగా సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చని ట్రంప్ చెప్తున్నాడు. అంటే సిటిజన్షిప్ అంశంలో ఇప్పటికే లక్షలాది మందిని టెన్షన్లో పడేశాడు ట్రంప్. కానీ ఇప్పుడు పౌరసత్వాన్ని అమ్ముతానని చెప్తున్నాడు. అంటే పక్కా వ్యాపారం, ఏం చేసినా వ్యాపారమే లాభం లేకుండా ఏది చేయకూడదు అని భావించే ట్రంప్ ఓ బిజినెస్ మ్యాన్ దేశానికి అధ్యక్షుడైతే ఎలా ఉంటుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చేసి చూపిస్తున్నాడు. అమెరికాలో స్థిరపడాలని చాలామందికి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రయత్నిస్తారు. అందుకే అమెరికాలో ఏటా వలసలు పెరుగుతూ ఉన్నాయి. అక్రమంగా వెళ్లే వాళ్ళే ఏడాదికి లక్షల్లో ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ వెనక్కి పంపుతాను అని చెప్తున్న ట్రంప్ ఆల్రెడీ ఫ్లైట్లు కూడా మొదలుపెట్టాడు. సరే, అక్రమ వలసల సంగతి పక్కన పెడితే అన్ని డాక్యుమెంట్లతో లీగల్గా వీసాలతో ఉంటున్న వారికి కూడా సిటిజన్షిప్ వచ్చే వీలు లేకుండా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడు. పేరెంట్స్ ఇద్దరిలో ఒకరికైనా గ్రీన్ కార్డు ఉండాలి, లేదా సిటిజన్షిప్ ఉంటేనే వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ ఇస్తాను అని చెప్పిన ట్రంప్ లక్షలాది మంది ఆశలపై నీళ్లు చల్లాడు. ఇప్పటికే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం చాలా పెద్ద క్యూ ఉంది. ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. దశాబ్దాల తరబడి వెయిట్ చేసినా వస్తుందో రాదో తెలియదు. ఇందులో భారతీయుల జనాభా చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరి సంగతి నాకెందుకు, నాకు డబ్బులు వచ్చే స్కెచ్ అమలు చేసుకుంటాను, నాకు డబ్బులు వచ్చే నిర్ణయాలు తీసుకుంటాను అంటున్నాడు ట్రంప్. అమెరికాలో స్థిరపడాలి అనే ఆలోచనలో ఉన్న సంపన్నులకు ఈ కొత్త ఆఫర్ని ఇస్తున్నాను అంటున్నాడు. $5 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 44 కోట్ల రూపాయలు ఇస్తే గోల్డ్ కార్డు ద్వారా అమెరికాలో నివసించేందుకు అనుమతిస్తానని చెప్తున్నాడు. మొత్తంగా ఒక 10 లక్షల గోల్డ్ కార్డులు అమ్మాలని కూడా ట్రంప్ టార్గెట్గా పెట్టుకున్నాడు. అంటే 10 లక్షల గోల్డ్ కార్డులు. ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన దశలోనే ఉన్నప్పటికీ అమలయ్యే అవకాశం ఉంది అని కూడా అమెరికాలో మీడియా చెప్తోంది. నిజానికి డబ్బులతో అమెరికా గ్రీన్ కార్డు కొనడం అనేది కొత్త విషయం కాదు. ఇది ఆల్రెడీ అమల్లోనే ఉంది. అంటే దీన్ని డైరెక్ట్గా గ్రీన్ కార్డు కొనటం అనకపోవచ్చు, కానీ ఓవరాల్గా జరిగేది ఇదే. ఇలాంటి పద్ధతి, ఇలాంటి సౌకర్యం చాలా దేశాల్లో అమల్లో ఉంది. తమ దేశంలో పెట్టుబడులు పెడితే పౌరసత్వం ఇస్తాము, పర్మనెంట్ రెసిడెంట్గా ఉండటానికి అనుమతిస్తాము అని చాలా దేశాలు చెప్తుంటాయి. ఇది కొత్త విషయం ఖచ్చితంగా కాదు. వీటిని గోల్డెన్ వీసాలు అంటారు. కొన్ని దేశాల్లో గోల్డెన్ వీసా వస్తే ఆ తర్వాత సిటిజన్షిప్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. పోర్చుగల్, స్పెయిన్, గ్రీస్, టర్కీ, జోర్దాన్, యాంటిగ్వా, ఈజిప్ట్, ఆస్ట్రియా, మాల్టా, హంగరీ ఇట్లా గోల్డెన్ వీసాలు ఇచ్చే దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. వీటిని గోల్డెన్ వీసాలు లేదా సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అని కూడా అంటారు. ఇలా ఒక్కో దేశం ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంటాయి. స్పెయిన్ 2024లో 800 గోల్డెన్ వీసాలు ఇచ్చింది. స్పెయిన్ గోల్డెన్ వీసాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ లిస్టులో కరేబియన్ దేశాలు చాలా పాపులర్. అంటే యాంటిగ్వా అండ్ బార్బుడా, సెయింట్ కిట్స్, నెవిస్, సెయింట్ లూసియా, గ్రెనడా ఇట్లాంటి దేశాలు. మన దగ్గర ఆర్థిక నేరాలు చేసిన కొందరు ఈ దేశాల్లో సిటిజన్షిప్ లేదా గోల్డెన్ వీసాలు కొంటూ ఉంటారు. అట్లా కొన్న వాళ్ళని చూసాం. ఇలా సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ కాంబోడియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఈ దేశాల్లో కూడా ఉంది. సింగపూర్లో $7 మిలియన్ పెట్టుబడి పెడితే 2 సంవత్సరాల వరకు ఉండనిస్తుంది ఆ దేశం. ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి ప్రోగ్రాం ఉంది, కానీ హైలీ స్కిల్డ్ వ్యక్తులను మాత్రమే అనుమతిస్తామని ఆస్ట్రేలియా చెప్తోంది. ఇక స్పెయిన్ అయితే 5 లక్షల యూరోలు పెట్టుబడి పెడితే చాలు, మేము గోల్డెన్ వీసా ఇస్తాము అని చెప్తుంది. అమెరికా విషయానికి వస్తే ఇప్పటికే EB-5 అనే ప్రోగ్రాం ఉంది. దీని కింద విదేశీయులు గ్రీన్ కార్డ్ పొందే వెసులుబాటు ఉంది, అంటే గోల్డ్ కార్డ్. ఇందుకోసం అమెరికాలో $8 లక్షల నుండి $9 లక్షల మధ్య పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి. అంటే మన కరెన్సీలో ఇది దాదాపు 7 నుండి 9 కోట్ల మధ్య ఉంటుంది. 7 నుంచి 9 కోట్ల రూపాయలు. ఈ వ్యాపారం ద్వారా కనీసం 10 మంది అమెరికన్లకు శాశ్వత ఉద్యోగం లభించాలి. ఈ పెట్టుబడులను 2 ఏళ్ల పాటు కదిలించకూడదు. ఇవి షరతులు. ఇవన్నీ EB-5 ప్రోగ్రాంలో ఉన్న కండిషన్స్. ఈ నిబంధనలను పాటించిన వాళ్లకు EB-5 ప్రోగ్రాం కింద అమెరికా ప్రభుత్వం గోల్డ్ కార్డ్ ఇస్తుంది. ఇది ఇప్పటి వరకు అమల్లో ఉన్న పద్ధతి. ఇప్పుడు దాన్ని $50 లక్షల చేస్తున్నాడు ట్రంప్. $50 లక్షల కడితే చాలు, పెట్టుబడి లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, గోల్డ్ కార్డ్ ఇచ్చేస్తాను, గోల్డ్ కార్డ్ తీసుకోవచ్చు అని ట్రంప్ చెప్తున్నాడు. ఈ ప్రతిపాదన ఇప్పటికే గ్రీన్ కార్డు కోసం క్యూలో ఉన్న వాళ్లను మరింత టెన్షన్లో పడేస్తోంది.
ట్రంప్ తీసుకురావాలనుకుంటున్న గోల్డ్ కార్డ్ ప్రతిపాదన అమెరికా వలస విధానంలో పెను మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్ళు అమల్లో ఉన్న ఈబీ-5 ప్రోగ్రామ్ని ఎత్తేస్తారు అని ఆల్రెడీ చెప్తున్నారు. ఈబీ-5 విధానాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుపడుతున్నాడు. ఇదో చెత్త విధానం, మోసపూరిత విధానం. దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు. మరి ఇంత తక్కువ సొమ్ముకి అమెరికా గ్రీన్ కార్డ్ ఇవ్వడం ఏంటి అనేది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది. నిజానికి 1992లో అమెరికా ఈబీ-5ని ప్రవేశపెట్టింది. అంటే అమెరికాలో ఇన్వెస్ట్ చేసి గ్రీన్ కార్డు తెచ్చుకోవటం. ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించిన గోల్డ్ కార్డు ద్వారా కేవలం సంపన్నులకు మాత్రమే అమెరికాలో ఎంట్రీ అని ట్రంప్ స్పష్టంగా చెప్పినట్టయింది. ఈబీ-5లో కాస్త తక్కువ సొమ్ముతోనే గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు 44 కోట్ల రూపాయలు కట్టి గోల్డ్ కార్డు తీసుకోవడం అంటే సామాన్యులు దీన్ని కల్లో కూడా ఊహించని విషయం అయిపోతుంది. ట్రంప్ 10 లక్షల గోల్డ్ కార్డు అమ్ముతానంటున్నాడు. దీనివల్ల అమెరికా ఎకానమీలోకి సొమ్ము భారీగా వస్తుంది అని భావిస్తున్నాడు. దానివల్ల అమెరికాలో ద్రవ్యలోటు చాలా వరకు తగ్గుతుంది అని కూడా చెప్తున్నాడు. అయితే ట్రంప్ ఫస్ట్ టర్మ్లోనే దీన్ని అమలు చేయాలని భావించాడు. అప్పుడు కూడా ప్రయత్నాలు చేశాడు. కానీ అక్కడ కోర్టు అడ్డుపడింది. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కార్డు తీసుకొస్తానని చెప్తున్నాడు. 44 కోట్లు కడితే అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉండే ఛాన్స్ ఇస్తాను అంటున్నాడు. ఒక దేశానికి అధ్యక్షుడిగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు తప్పు ఒప్పులను వెతకాల్సిన అవసరం లేదు. దాన్ని జడ్జి చేయలేము. కానీ వలసలతో ఏర్పడిన అమెరికా వలస విధానంలో తీసుకొచ్చే మార్పులు అనేక ప్రపంచ దేశాల్లో ఎంతో మందిపై ప్రభావం చూపుతుంది అనేది మాత్రం నిజం.